ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే, నాకు కామెంట్స్లో అడుగుతున్నారు థ్రెడ్ కటర్ గురించి చెప్పండి అని చెప్పేసి. ఓకేనా? నాకు తెలిసిన కొంచెమే ఇన్ఫర్మేషన్ అండి. నాకైతే చాలా ఎక్కువగా అయితే నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇంకా ఏంటంటే, ఇవాళ నేను చేసిన వర్క్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఇవాళ నా వర్క్ ఏంటి అంటే, చూడండి, ఇది మీకు నిన్న చూపించాను కదా వర్క్ అనేది. దీనికైతే కుందన్స్ అయితే పెట్టేసాను అండి. చూడండి, కుందన్స్ పెట్టిన తర్వాత మనకు లుక్ అయితే బాగుంది కదా. అసలు ఎంత ఫ్లవర్స్ కూడా మనకు ఎంబోజింగ్గా వస్తాయి చూడండి. ఇది ఓకేనా? దీనికంటే మొత్తం కుందన్స్ అయితే పెట్టేశాను. టోటల్గా అయితే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మీకు నిన్నటి వీడియోలో మిషన్ పైన వర్క్ అయితే ఉందని చెప్పాను కదా, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీకు అది కూడా చూపించేస్తాను. అంటే నేను ఇప్పుడే మిషన్ పైకి తీసాను, మిషన్ మీదకి వెళ్ళి ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదు, కానీ మీకైతే క్లియర్గా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, హ్యాండ్ అయితే ఫుల్ హెవీ బ్రైడల్ లుక్ అయితే వచ్చేసింది. నాకైతే బాగుంది. ఇంకొకటి మీకు చెప్పాను కదా, నేను మిషన్ దగ్గరనే ఉండి వర్క్ చేశాను అని చెప్పేసి. చూడండి, ఇక్కడ ఈ గోల్డ్ ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్కి ఈ పింక్ కలర్ సెల్ఫ్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. సెల్ఫ్ కలర్ అనేది అలా ఇవ్వడం వల్ల చూడండి, మీకు దూరం నుంచి కూడా పింక్ మధ్యలో వచ్చిన పింక్ ఉంది కదా, అది చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. నేను ఇంకా ఫ్యూజన్ పేపర్ ఇట్లా ఏం తీయలేదు, జస్ట్ మీకు ఇలా చూపిద్దామని చెప్పేసి. చూడండి, గోల్డ్ ఫ్లవర్కి మధ్యలో పింక్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. గోల్డ్ ఫ్లవర్ కనిపిస్తుంది, అలాగే ఈ మధ్యలోది కూడా కనిపిస్తుంది. ఇది ఏంటంటే మొత్తం ముడికుట్టు వచ్చేసింది కదా, కాబట్టి నేను ఇలా ఇచ్చాను. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను. ఇది గోల్డ్ చాలా లైట్ కలర్ అండి. ఈ వర్క్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది. అంటే నిన్నటి వీడియోలో అయితే హ్యాండ్స్ పెట్టాను కదా, నైట్ వర్క్ ఏంటంటే 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. ఇవాళ మార్నింగ్ అనేది ఇలా బ్యాక్ అనేది వేసి బూటీస్ వేసాను, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వేసాను. మీకు డిజైన్ ఇది అనేది ఇంకా క్లియర్గా అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఎందుకంటే ఫినిషింగ్ చేయాలి, ఫ్యూజింగ్ పేపర్ తీసి కుందన్స్ పెట్టేసి అదంతా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయితే నేను వీళ్ళది శారీ, ఇది మదర్ అండ్ డాటర్ శారీ అని చెప్పాను కదా, ఒక శారీ మీకు రామగ్రీన్లో ఉంది కదా, అదైతే ఇచ్చేసాను. ఈ శారీ అయితే ఇంకా వర్క్ ఇదైతే ఫినిషింగ్ చేయాలి కదా. ఇంకొక శారీ ఉందని చెప్పాను కదా, అది ఇది చూడండి. మనకు శారీ మొత్తం అలానే గోల్డ్ షేడ్ వచ్చేసింది. బార్డర్ మాత్రం ఇక్కడ గ్రీన్ వచ్చేసింది అనమాట. ఇది బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా మిషన్ పైన క్లాత్ అయితే ఫిట్ చేశాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను క్లాత్ అయితే ఫిట్ చేశాను, థ్రెడ్స్ కూడా తీసి పెట్టుకున్నాను. అయితే మీకు థ్రెడ్ కటర్ గురించి వీడియో అవసరం ఉంది కదా, నా కామెంట్స్లో ఇంతకుముందు కూడా అడిగారు, రీసెంట్గా కూడా అడిగారు, కాబట్టి ఆ వీడియో చేద్దాము ఈ వర్క్ చేసుకుంటూ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే మనం స్క్రీన్ మిషన్ అయితే ఆన్ చేశాను. స్క్రీన్ అయితే ఇలా ఉంది. అంటే నేను వేసే డిజైన్ ఇక్కడ పైకి ఉంది కాబట్టి ఇది ఈ పేజీ ఉంది. ఓకేనా? ఎలా అయినా సరే మనకి పర్వాలేదు. ఇక్కడ కింద మాత్రం మనకు ఇలా హ్యాండ్ సింబల్ వచ్చేసింది. చూడండి, ఇలా హ్యాండ్ సింబల్ ఇక్కడ కింద వచ్చింది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే యూజర్ సెట్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు 1/3 అని కనిపిస్తుంది. 1/3 అంటే ఇక్కడ 3 పేజెస్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ పేజీ. మనకు సెకండ్ పేజీకి వెళ్ళాలి అంటే ఇటు సైడ్కి క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, సెకండ్ పేజీ వచ్చింది ఇక్కడ. ఇంతకుముందు ఫస్ట్ పేజీ ఉండే, ఇప్పుడు సెకండ్ పేజీకి వచ్చింది. సెకండ్ పేజీలో ఫస్ట్ ఇక్కడ పైన ఏంటంటే టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ పేజీలో ఇక్కడ పైననే ఉంటుంది టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్. ఇక్కడ చూడండి, ఒకసారి మీకు స్క్రీన్ దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏంటంటే టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఇది ఆప్షన్ చూడండి. ఇక్కడ ఆన్, ఇక్కడ ఆఫ్. అంటే నేను ఇప్పుడు మిషన్కి అయితే నేను ఏమీ సెట్ చేయలేదు, నాకు ట్రిమ్మింగ్ అనేది ఆన్లో ఉంది, అంటే కటర్ అనేది ఆన్లోనే ఉంది నాకు. అయితే మనం ఇలా ఆన్లో పెట్టేసి ఇక్కడ వర్క్ అయితే చేద్దాం. ఒక హ్యాండ్ ఆన్లో పెట్టి వేద్దాము, ఇంకొక హ్యాండ్ ఏంటంటే
థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేసి ఇంకొక హ్యాండ్ వేద్దాం. అప్పుడు మనకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు ఏమి చేంజ్ చేయట్లేదు, మిషన్ నాకు ఎలా ఉంది అలానే చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మనం నెక్స్ట్ చేంజ్ చేయాలి కదా, అప్పుడు మనకు క్లారిటీ ఉండాలంటే ఇప్పుడు మీకు ఇది క్లియర్గా తెలియాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నేను ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఈ పేజ్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. మనకు నార్మల్గా వచ్చే పేజీ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ ఏంటంటే హ్యాండ్ వేసేది ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడైతే నాకు హ్యాండ్ అయితే వేయాలి. నేను కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే 4th ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ హ్యాండ్ అయితే నేను పొజిషన్ అనేది కరెక్ట్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఫ్రేమ్ చూసేయండి, ఇలా నేను కరెక్ట్ ఫ్రేమ్ పొజిషన్ అనేది తీసుకొచ్చి పెట్టేశాను. మనకి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇది థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేయకుండా వర్క్ అయితే చేస్తున్నాను. ఓకేనా. క్లియర్గా అయితే చూడండి. చూడండి, ఇక్కడ ఒక హ్యాండ్ అనేది నేను థ్రెడ్ కటరు ఆఫ్ చేయలేదు, అంటే బంద్ చేయలేదు. మనకు నార్మల్గా నాకు రెగ్యులర్గా ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. థ్రెడ్ కటర్ పని చేస్తుంది నాకు. ఓకేనా. అదే పెట్టేసి ఇక్కడ వర్క్ అయితే చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్ అంటే మనం థ్రెడ్ కటర్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ సింబల్కి వెళ్ళాలి. తర్వాత యూజర్ సెట్, తర్వాత మనకి ఏంటంటే పేజీ చూసుకోవాలి. మనకు సెకండ్ పేజీలో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ పేజ్ ఉందనమాట. అయితే మనం సెకండ్ పేజీ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి సెకండ్ పేజీ వచ్చింది. టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్. ట్రిమ్మింగ్ అన్నా కటర్ అన్నా ఒకటే అండి. ట్రిమ్మింగ్ అంటే మళ్ళీ వేరే, కటర్ అంటే వేరే అని అనుకోవద్దు. థ్రెడ్ కటర్ అంటారు కొంతమంది ట్రిమ్మర్ అని కూడా అంటారు. ఓకేనా. ఇక్కడ టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ అని ఉంది, అంటే మనకి ఇక్కడ నాకు కటర్ అనేది ఆన్లోనే ఉంది. ఇప్పుడు నేను కటర్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎస్ అని వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే నాకు నో అని ఉంది, అంటే నేను కటర్ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు కటర్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఒక్కసారి మీరు క్లారిటీగా నేను దగ్గర నుంచి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. మీరు ఇది ఒక్కటి ఇక్కడ కన్ఫ్యూజన్ కాకుండా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడైతే చూడండి. ఇప్పుడు నేను థ్రెడ్ కటర్, ట్రిమ్మర్ ఇది ఆఫ్ చేశాను. ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ యాస్టీస్గా బ్యాక్ వెళ్దాము. ఇప్పుడు మనకు వర్క్ ఏమేయాలి, హ్యాండ్, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, 4th పేజీ. ఇక్కడ మనకి ఎల్లో కలర్ బాక్స్. నేను హ్యాండ్ అనేది కరెక్ట్ పొజిషన్ ఎక్కడ వేయాలనేది చూసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవుతుంది, అలాగే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ నాకు హ్యాండ్ అయితే వేయాలి. ఇక్కడ ఒక హ్యాండ్ కంప్లీట్ అయింది కదా, ఇక్కడ ఇంకొక హ్యాండ్ అయితే వేద్దామని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు డిజైన్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ ఈఎంబి. ఓకేనా. ఇప్పుడైతే డిజైన్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ థ్రెడ్ కటర్ అనేది నేను కూడా ఎప్పుడూ ఆఫ్ చేయలేదండి, ఫస్ట్ టైము. చూడండి, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయింది కానీ దారం అనేది కటింగ్ కాలేదు. ఎందుకంటే మనం థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేసి పెట్టాం కాబట్టి ఈ థ్రెడ్ అనేది ఇక్కడ వరకు వచ్చేసింది అన్నమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టోటల్గా ఈ హ్యాండ్ వేసి క్లియర్గా చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు ఇంతకుముందు బూటీస్ ఉన్నప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, మనకు ఒక బూటీ వేసిన తర్వాత అది కట్ అయిపోతుంది. ఓకేనా. చూద్దాం, వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ థ్రెడ్ కటర్ ఆఫ్ చేసేస్తే వర్క్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. అన్ని థ్రెడ్స్ ఎక్కువగా వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఇవన్నీ థ్రెడ్స్ కట్ చేయడానికి మనకు చాలా టైం పట్టేస్తుంది అనమాట. అలాగే ఫినిషింగ్లో కూడా నాకు కొంచెం అయితే డిఫరెన్స్ అనిపిస్తుంది. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇది మిషన్ పైనే ఉంది, దీనికి నేను ఇంకా ఫినిషింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే చూడండి, లైట్గా అక్కడక్కడ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. నేను అసలు ఫినిషింగ్ ఇంకేం చేయలేదు, కానీ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇది ఎందుకో మరి నాకు థ్రెడ్ కటర్ ఆఫ్ చేస్తే ఇలా ఉంది చూడండి.
అంటే థ్రెడ్ కటర్ సరిగ్గా లేనప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు కూడా క్లియర్గా అయితే అర్థమైపోయింది. ఒకవేళ మీరు కామెంట్స్లో నాకు ఎవరైతే అడిగారో మీరు మీ టెక్నీషియన్కి అయితే కంపల్సరీ కాల్ చేయండి. ఎందుకంటే మనం ఇలా ఉంటే వర్క్ అయితే ఫినిషింగ్ అనిపించదు. అయితే మనం ఇవన్నీ క్లీన్ చేస్తే అప్పుడు నీట్గా ఉంటుంది, కానీ చాలా టైం పట్టేస్తుంది కదా. ఓకేనా, ఇప్పుడైతే బూటీస్ కూడా వేద్దాం, చూద్దాం అది కూడా ఎలా వస్తుంది అనేది. అండ్ ఒక లైన్ బూటీస్ అయితే వేసాను, కానీ ఒక్కొక్క బూటీ మధ్యలో థ్రెడ్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. కట్టర్ ఆఫ్ చేస్తే పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ అంటే ఈ బూటీ కంప్లీట్ అయిపోయింది, కానీ మన మిషన్ ఇక్కడికి వచ్చినప్పుడు థ్రెడ్ కట్ అయిపోవాలి కదా. ఇగో చూడండి, కట్ అవ్వలేదు. ఇప్పుడు మనం దీన్ని మన చేతితో అంటే సీజర్ ఉంటుంది కదా, మన సీజర్తో అయితే ఇలా కట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ సెకండ్ లైన్ బూటీస్ అయితే వేసేద్దాం. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కట్ అయిపోవాలి. మీరు ఇంతకుముందు ఈ హ్యాండ్ వేసేటప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకు థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేసి పెట్టేస్తాం కాబట్టి కట్ అవ్వట్లేదు, కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇలా థ్రెడ్స్ వచ్చేసి మనకు కొంచెం పని అయితే ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు థ్రెడ్ కటర్ ఆఫ్ చేస్తే వర్క్ పరిస్థితి ఇలా ఉంది. ఓకేనా, మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇన్ని థ్రెడ్స్ అయితే మళ్ళీ మనం కూర్చొని కట్ చేసుకోవడానికి అయితే టైం చాలా పట్టేస్తుంది అనమాట. ఇలా వచ్చేసింది వర్క్ అంతా. మనం అదే థ్రెడ్ కటర్ అనేది సరిగ్గా పని చేస్తే మనకు వర్క్ అనేది ఇలా నీట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మళ్ళీ మనం ఏం చేద్దాం, మిషన్ అనేది మనకు యాస్టిస్గా ఎలా ఉంది అలా అయితే చేసుకుందాము. ఎందుకంటే నేను థ్రెడ్ కటర్ ఎప్పుడైనా సరే అండి ఆఫ్ చేయలేదు. యూజర్ సెట్ ఇప్పుడు మనం సెకండ్ పేజీలో ఉన్నాం కాబట్టి సెకండ్ పేజీ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నాకు యాస్టిస్గా థ్రెడ్ కటర్ అంటే టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్ ఇది ఉంది కదా, థ్రెడ్ కటర్ అనేది నేను ఆన్లో పెట్టేసుకున్నాను. ఆఫ్ చేస్తే నాకైతే సరిగా అనిపించట్లేదు. ఓకేనా, ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోదాం. యాస్టిస్గా మన స్క్రీన్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది. థ్రెడ్ కటర్ ఆఫ్ చేసుకుంటే ఇలా ఉంది, థ్రెడ్ కటర్ ఆన్లో ఉంటే ఇలా ఉంది వర్క్. రెండిటికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. థ్రెడ్ కటర్ గురించి అయితే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నట్లయితే ఇంకా ఏదైనా తెలిస్తే నాకు కొంచెం క్లియర్గా చెప్పండి, నేను తెలుసుకుంటాను. అలాగే మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మన సిస్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా, ఒకవేళ మీకు ఇంకా ఏదైనా తెలిస్తే. ఓకేనా, అయితే ఇంకొకటి ఏంటంటే మనకు థ్రెడ్ కటర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఆన్ చేసి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది అయితే మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. కాలేదు, ఒకవేళ మీరు రీసెంట్గా అంటే కొత్తగా మిషన్ తీసుకున్నట్లయితే మీరు మీ టెక్నీషియన్కి ఒకసారి కాల్ చేయండి. ఏ కంపెనీ మిషన్ తీసుకున్నా సరే అండి, ఫస్ట్ వాళ్ళకు మనం టెక్నీషియన్కి కాల్ చేయాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ మధ్య అయితే అందరికీ కదా, వీడియో కాల్ చేసి అడగండి. మనకి ఏంటంటే ఇప్పుడు థ్రెడ్ కటర్ అనేది లోపటి నుంచి ఉంటుంది మనకు. అది మిషన్కి ఇలా పైనుంచి అంటే థ్రెడ్స్ పెట్టేది ఏంటంటే ఇక్కడ పైనుంచి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు థ్రెడ్ పెట్టేది ఏంటంటే పైన లూజ్ చేయడం, టైట్ చేయడం ఇలాంటివి అయితే చేయొచ్చు. కానీ థ్రెడ్ కటర్ ఏంటంటే మనకు మిషన్ లోపటి నుంచి సెట్ చేయాల్సి వస్తుంది అనమాట. అది మనకైతే అంత క్లియర్గా అయితే నాకైతే తెలీదు అని చెప్పి నేను చెప్తున్నాను. తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఇంకా మీ టెక్నీషియన్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి, వాళ్ళు ఏమంటారో వినండి. వాళ్ళు ఏమన్నారు ఇంకేమన్నా ఉంటే నాకు కూడా కామెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకొని ఇంకా నలుగురికి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఈ వీడియో కనుక మీ అందరికీ యూజ్ అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి, కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.